వాటిలో మూడవ ప్రశ్న, మనకి వేదంలో ఎన్నో మంత్రాలు నిత్యాగ్నిహోత్రం గురించి, అలాగే ద్వికాలాలు అంటే 2 సంధ్యల్లోనూ అగ్నిహోత్రం చేయటంలో ఉన్న విశిష్టత గురించి దివే దివే అంటున్న మంత్రాల్లో మనకి అర్థమవుతూనే ఉంది. అలాగే మహర్షి దయానందులు కూడా ఆయన సత్యార్థ ప్రకాశంలో ప్రతి మనిషి తను చేస్తున్న కాలుష్యాన్ని, అంటే మలమూత్ర విసర్జన కానీ, చెమట రూపేణా జరుగుతున్న కాలుష్యం గురించి కానీ తదితర వాటికి సమంగా అగ్నిహోత్రం చేసి వాటిని ప్రక్షాళన చేసుకునే ఉత్తమ కార్యం కూడా అతనే చెయ్యాలని చెప్పి ఆయన సెలవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక కుటుంబంలో అగ్నిహోత్రం నిర్వహించే సమయంలో ఖచ్చితంగా ఒకవేళ నలుగురు ఉన్న కుటుంబం అనుకోండి, ఖచ్చితంగా నలుగురు 4 అగ్నిహుండాలు, 4 ఆహుతులు, లేకపోతే 4 అగ్నిహోత్రాలు ఇండివిజువల్గా చేయటం అన్నది సమంజసమా? లేకపోతే ఒకటే అగ్నిగుండం పెట్టి ఎవరి ఆహుతులు వాళ్ళు ఇచ్చుకుంటూ, లేకపోతే ఎవరి అగ్నిహోత్రం వాళ్ళు చేసుకోవచ్చు అంటారా? అంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే, నలుగురు ఉంటున్న కుటుంబంలో కూడా నలుగురు 4 విధమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. కొందరికి ఉదయం నుండి సాయంత్రం వరకు వీలవుతుంది. కొంతమంది ఉద్యోగరీత్యా, వ్యాపారాల రీత్యా వారు వేరువేరు డ్యూటీల్లో ఉండాల్సి వస్తుంది. కొంతమంది షిఫ్ట్ డ్యూటీలో ఉంటారు, కొంతమంది 12 గంటల డ్యూటీల్లో ఉంటారు. డాక్టర్లు, లేకపోతే సైనిక దళం వాళ్ళు, ఇతరత్ర పోలీసులు వాళ్ళు. అయితే ఇటువంటి జటిలమైన కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరి అగ్నిహోత్రం వాళ్ళు చేయటం సమంజసం అంటారా? లేకపోతే ఇలా కుటుంబానికి ఒక వ్యక్తే చేయటం అన్నట్లుగా, లేకపోతే వాళ్ళ తాలూకు సంపదనంతా ఇచ్చి ఎక్కువసేపు చేయండి అన్నట్టుగా, ఇలాంటి సమన్వయం ఏమన్నా చేయొచ్చు అంటారా? ఇటువంటి ప్రక్రియ ఏమన్నా మనం కుటుంబ పరిస్థితులకు అనుసరించి మార్చుకోవచ్చు అంటారా అగ్నిహోత్రంలో? లేదా నలుగురు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి సమయంలో అయినా సరే వాళ్ళ సమయానికి అనుసరించి అగ్నిహోత్రం చేసే తీరటం సమంజసం అంటారా? ఈ సమస్యని కొంచెం పరిష్కరించి సమాధానం తెలపగలరని మనవి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రోహిత్ అడిగిన చివరి ప్రశ్న ఏమిటంటే, అగ్నిహోత్రం చేయడానికి కుటుంబంలో అందరం కూర్చొని చేయాలా, లేదా ఒక వ్యక్తి అందరి తరఫున చేయొచ్చా, లేదా కుటుంబం తరఫున ఇంకెవరన్నా చేయొచ్చా, ఇలాంటి ప్రశ్న అనమాట. అగ్నిహోత్రం అన్నది మనకి పంచేంద్రియాలతో కూడుకున్నది. ఒకటేంటంటే స్పర్శ, మనం వస్తువుల్ని ముట్టుకొని అగ్నిహోత్రంలో ఆహుతులిస్తాం. సో రెండోది, మనం మంత్రాన్ని ఉచ్చారణ చేస్తాం. తర్వాత ముక్కుతో పీల్చుకుంటాం, కంటితో చూస్తాం అగ్నిని, చెవులతో మంత్రాలను వింటాం. సో ఇవన్నీ కూడా పంచజ్ఞానేంద్రియాలతో చేస్తున్నాం మనం. సో నాలికకు రుచి కూడా వస్తుంది. సో ఇలా జరుగుతుంది. అందుకని మనమే స్వయంగా చేయటం అనేది మోస్ట్ శ్రేయస్కరం అన్నమాట. అంతకంటే ఇంకా మార్గం లేదు. కానీ ఒక మాట, చిన్నపిల్లలు ఉంటారు, పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇవి రావు కదా, వాళ్ళు పెద్దగా అయ్యి నేర్చుకొని చేయాలి. అప్పటిదాకా తల్లిదండ్రులే చేయాలి. తల్లిదండ్రుల్లో కూడా ఒక మాట, తల్లి పిల్లల ఆలనా పాలనలో ఉంటుంది కాబట్టి తండ్రి చేయాలి. సో కుటుంబంలో 4 ఉన్నారు, తల్లి, తండ్రి, 2 పిల్లలు. అప్పుడు తండ్రే నలుగురు తరఫున ఆహుతుల్ని ఇవ్వాలి. ఇది సమంజసం అన్నమాట. అలానే మేము బిజీగా ఉన్నాము, మేము జాబుల్లో ఉన్నాము, అవి చేస్తున్నాము, ఇవి చేస్తున్నాం అంటే ఎస్, మీరు ఒక బ్రాహ్మణుని పెట్టుకొని చేయించుకోవచ్చు. కానీ అది ఇంకే మార్గం లేనప్పుడు మార్గం ఎందుకు ఉండదండి? జాబ్ చేస్తే మటుకు మార్గం ఉండదా? ట్రై చేయండి, ప్రయత్నం చేయండి, తప్పకుండా ఉంటుంది. ప్రతిరోజు చేయలేం కదండి. చేయలేరు. ఉదయము సాయంకాలం చేయాలి ఒక మాట, చేయలేరు. నిజం అన్నమాట, కుదరదు. ఎందుకంటే ఉద్యోగాలు ఉంటాయి, మీరు చేయాలి, లేకపోతే ఉద్యోగం లేదే మరి ఇల్లు గడవదు. సో అందుకని ప్రతి వ్యక్తి బ్రహ్మచారిగా ఉన్నప్పుడే బ్రహ్మాండంగా ఆలోచించి పెట్టుకోవాలి, ఎలా ధన సంపాదన చేయాలి, ఎలా మనం ఏ ఉద్యోగం చేస్తే ఈ కార్యక్రమాలు చేయగలుగుతామో
ఆ ఉద్యోగాలు చేయాలి. నేను చిన్న ఉద్యోగం చేయాలి, కానీ కోట్లలో జీతం ఉండాలి, నాకు కావాల్సినంత టైం ఉండాలి. ఇవి ఎట్లా కుదురుతాయి? కుదరవు. కాబట్టి మనం ఉన్న పరిస్థితులు ఏంటంటే మనమే కూర్చొని ఆలోచించుకోవాలి. ఇది నాకు సాధ్యము కాబట్టి ఇలా చేస్తాను అనుకోవడం సమంజసం. ఏది సాధ్యమో అది చేయాలి, కానీ అసాధ్యం చేయడానికి ప్రయత్నం చేయకూడదు, ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. సో ఇప్పుడు ఉద్యోగం కుదరట్లేదండి, మేము రాత్రిపూట నైట్ డ్యూటీ చేసి వస్తున్నాము, పగలు ఎట్లా చేస్తామండి, పొద్దున్నే నిద్రపోతాను కదండి, లేవలేను కదా అంటే, నిజమే, అది కూడా కరెక్టే. నైట్ డ్యూటీ చేసి వచ్చి పొద్దున్నే మరి ఆ, నైట్ డ్యూటీ చేసాం, ఉదయం ఇంటికి రాగానే కొద్దిగా స్నానం అది చేసి అగ్నిహోత్రం చేసుకోగలిగితే బాగుంటుంది, చేసుకొని తినేసి పడుకుంటే సరిపోతుంది. అలా చేసుకోగలిగితే చేయొచ్చు. అలానే మళ్ళీ ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ అగ్నిహోత్రం చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, చేయొచ్చు, చేయాలనుకుంటే. కుదరకపోవచ్చు ఒక మాట. ఆ కుటుంబాల్లో అట్లాంటి స్థితి లేకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాము అన్నది ప్రశ్న. అప్పుడు మీరేం చేస్తారంటే వారానికి ఒక రోజు పెట్టుకొని ఈ వారానికి సరిపడా ఆహుతులు ఇచ్చే ప్రయత్నం చేయండి. అలా కూడా చేయొచ్చు. కానీ అది చాలా ఎక్కువైపోతుంది, చాలా ఎక్కువసేపు అయిపోతుంది, కష్టం అవుతుంది. ఇప్పుడు కుటుంబం ఉన్నారు, నలుగురు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 16 ఆహుతులు ఇవ్వాలి అంటే 64 ఆహుతులు ఇవ్వాలి రోజుకి. రోజుకి 64 ఆహుతులు చెప్పున మనకి 7 రోజులకి తీసుకున్నాం అనుకోండి, వారం రోజులకి ఎన్ని ఆహుతులు అయ్యి ఎంతసేపు పడుతుంది, అది వెరీ ఇంపార్టెంట్. సో అంతకు సరిపడా మెటీరియల్ ఒకేసారి చేకూర్చుకోవడం కూడా కష్టం కావచ్చు. సో ఇలాంటి పరిస్థితులు రావచ్చు. అందుకని దీనిలో మీరు హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏంటంటే, నేను ధర్మాన్ని పాటిస్తాను, నాకు కావాలి, రోజుకి ఒకసారన్నా నేను హోమం చేస్తాను, ఇలా చేయడానికి నాకు కుటుంబ సంసార బాధ్యతలతో పాటు చేసుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు, చేసుకోవాలి కూడా. అందుకే బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఉత్తమమైన మార్గం అనమాట. బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళు చేయటం అన్నది ఎంత శ్రేయస్కరం అంటే అంత శ్రేయస్కరం. అది పొద్దున్న సాయంకాలం చేయడం వలన వాళ్ళలో ఉత్తమ గుణాలు పెంపొందుతాయి, ఆరోగ్య లక్షణాలు పెరుగుతాయి, తర్వాత ఇంకొకళ్ళని శాసించే ఆ, ధైర్యము దమ్ము వస్తుందన్నమాట. ఇది గ్యారంటీ అది. సో బ్రహ్మచర్యంలో మీరు అగ్నిహోత్రం చేయడం మానకండి, ఉదయము సాయంకాలము. వీళ్ళు ఇప్పుడు కొంతమంది దుర్మార్గులు ఏం చేశారంటే సిగరెట్ స్మోకింగ్ని అగ్నిహోత్రం కింద చెప్తూ, అరే పదరా అగ్నిహోత్రం చేద్దాం పదరా అని చెప్పి వెళ్తూ ఉంటారు అనమాట. అది ఇది ఎస్పెషల్లీ తెలంగాణ సైడ్ కాకుండా ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఈ భాష వాడతారు. అది చాలా తప్పు అనమాట. అంటే ఏంటంటే క్రిటిసైజింగ్గా బ్రాహ్మణుల్ని క్రిటిసైజ్ చేయడం కోసము ఆ విధంగా వాళ్ళు వాడుతూ ఉంటారు అనమాట. సో అలానే ఆ, మన వాళ్ళు తాగే సారాని, తర్వాత విస్కీ, వైన్ ఇవన్నిటినీ వాళ్ళు అమృతం అని చెప్పి, ఆ, దాన్ని ఏమంటారు సోమపానం అని చెప్పి అలా చెప్పి మాట్లాడుతూ కించపరచటము, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళే కించపరచుకోవటము చేస్తూ ఉంటారు. సో మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే, మొట్టమొదట కూర్చొని ఆలోచించండి, ఎంతసేపు మీకు కుదురుతుంది, ఆ పదార్థాలన్నీ పెట్టుకోవాలి, యజ్ఞకుండం పెట్టుకోవాలి, తర్వాత అగ్ని వెలిగించిన తర్వాత 16 ఆహుతులు ఇచ్చిన తర్వాత ఎంతసేపు అగ్ని ఉంటుంది, దాన్ని వేరే వాళ్ళు వచ్చి ముట్టుకోకుండా ఎలా చూడాలి, అంతసేపు నేను కాపలా ఉండగలుగుతానా, లేదా అక్కడే కూర్చొని వేరే పనులు చేసుకోగలుగుతానా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అదేదో అగ్నిహోత్రం 16 ఆహుతులు వేసి దాని మీద మూత పెట్టేసి వెళ్ళిపోవడం కాదు, అలా చేయకూడదు, తప్పది. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఆ మెటీరియల్స్ వేసిన తర్వాత ఆ మెటీరియల్స్ మండుతూ ఉంటే ఆ గాలి, ఆ పొగ వచ్చి వాతావరణంలో చేరి వాతావరణాన్ని శుద్ధి చేయటం కదా మనకు కావాలి. సో అగ్నిహోత్రం చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను, అగ్నిహోత్రం చేసేటప్పుడు కిటికీ తలుపులు అన్నీ కూడా తెరిచి పెట్టాలి. సో దట్ మీరు అగ్నిహోత్రం ఇంట్లో చేసినప్పుడు ఆ పొగ ఇంట్లో ఉన్న వాయువుని, ఏదైతే పాడైపోయిన వాయువుని బయటికి పంపించి ఫ్రెష్ ఎయిర్ని లోపల తీసుకొస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా అలాంటివి ఉంటే కనుక వాటిని తగ్గిస్తుంది, బ్యాక్టీరియా లోడ్ని. ఇది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్, ఇది మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. సో ఇలా చేస్తుంది కాబట్టి అగ్నిహోత్రం ఇంట్లో చేసే పని అయితే, అది కూడా కుదిరితే ఇంట్లో, అది లేదు ఇంట్లో వాకిట్లో చేసుకుంటే కూడా మంచిదే. ఎట్లా వీలైతే అట్లా చేయొచ్చు మీకు. సో ముఖ్యంగా ఇంట్లో చేయడానికి కారణం, ఇంట్లో ఉన్న పాత వాయువు పోయి మీకు ఫ్రెష్ వాయువు లోపల రావడం కోసం ఇంట్లో చేస్తారు అనమాట ఇప్పుడు. సో ఇది వారానికి ఒకసారి చేస్తే ఇంట్లో ఉన్న పాత వాయువు వెళ్ళిపోయి కొత్త వాయువు లోపల రావటం జరుగుతుంది. కిటికీ తలుపులు తెరిస్తే కూడా వాయువు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ మీరు వేడి వాయువు, ఇక్కడ ఇంట్లో చేసే వేడి వాయువు ఉంటుంది చూసారా, అది చేసే ప్రక్రియ వేరే చేయలేదన్నమాట. సో అందుకని ఇంట్లో చేయడము అన్నది చేస్తూ ఉంటాము. అమెరికాలో కుదరదు ఇంట్లో. ఇక్కడ వెంటనే అలారంలు మోగిపోతాయి, ఫైర్ ఇంజిన్ రావటం అని జరుగుతాయి.
కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్లగులన్నీ పీకేస్తారు. పీకేసేసి పెట్టుకుంటారు అనమాట. అది ఇక్కడంతా చెక్క ఇళ్ళు కదా! బాగా అన్ని చెక్క ఇళ్ళే. అంటే కొంతమందే కొద్దిగా సిమెంట్‌తో కట్టుకుంటారు గానీ, చెక్క ఇళ్ళు కాబట్టి కొద్దిగా అంటినా ప్రమాదమే. మొన్న ఒకసారి మా ఇంటి దగ్గరే సడెన్‌గా ఒక ఫైర్ ఇంజిన్ రావడం మొదలుపెట్టింది. అంటే అది పోతోంది కదా అనుకున్నా. అయితే దాంతో పాటు 6 ఫైర్ ఇంజిన్‌లొచ్చేసినాయి. ఒక్క ఇంట్లో అగ్ని వచ్చినందుకు 6 ఫైర్ ఇంజిన్‌లు పరిగెత్తుకుంటూ వచ్చినాయి. ఎందుకంటే ఆ అగ్ని ప్రబలితే గనక పక్కిళ్ళు అంటుకుంటాయి. సో, ఒకసారి టెక్సాస్‌లో ఆస్టిన్‌లో మొత్తం కాలనీ దహించుకుపోయింది. అప్పుడు వాళ్ళు మొత్తం వెకేట్ చేయించారు. మొత్తం అక్కడున్న వాళ్ళందరినీ వెకేట్ చేయించారు. వెకేట్ చేయించి దూరం పంపించారు. అదొచ్చి ఫైర్ ఇంజిన్‌లొచ్చి అవంతా ఆపిన తర్వాత అది సెట్ అయిపోయింది. ఇంకేం ప్రమాదం లేదన్నప్పుడు మళ్ళీ రానిచ్చారు. ఇప్పుడు చూడండి కారు చిచ్చు అందుకుంది కాలిఫోర్నియాలో. సో, ఇట్లాంటివి ఉంటాయి ప్రమాదాలు. కాబట్టి అగ్నితో చెలగాటం ఆడకూడదు. జాగ్రత్తగా చేసుకోవాలి. దాని ట్రైనింగ్ తీసుకోవాలి. ఎప్పుడు అగ్నిహోత్రం చేసే ముందర ఒక బకెట్ నీళ్ళో ఏవో పక్కన పెట్టుకోవడం శ్రేయస్కరం. ఏదైనా అయితే మీరు ఇట్లా వంచేసి ఆ నీళ్ళని మీరు ఆ అగ్నిని మీరు ఆర్పేయచ్చు అనమాట. అవుతుండదు. గాలికి ఒక మాట ఎగిరి ఇట్లా పడిపోతుంటుంది అనమాట. సో, అందుకని అగ్నిహోత్రం చేసిన తర్వాత వాకిట్లో చేస్తున్నారనుకోండి, అగ్నిహోత్రం చేసిన తర్వాత దాని మీద ఒక జాలి లాంటిది పెట్టేసేయాలి. సో దట్ జాలీలోంచి పొగ బయటికెళ్ళిపోతుంది. గాలికి ఈ అగ్ని కణాలు చిందవనమాట. సో, ఇలాంటివన్నీ చేసుకోవాలి. జాగ్రత్త పడాలనమాట. అగ్నిహోత్రం అన్నది అగ్ని కార్యం అది. సో, అగ్ని కార్యానికి కావాల్సిందేంటంటే జాగ్రత్తలు కావాలి. ఎట్టి పరిస్థితిలోను చుట్టూ ఎవరికీ హాని కలగకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే గాలి ఏం చేస్తుంది క్యారీ చేసుకొని వెళ్ళిపోతుంది అంతే. సో, అగ్నిహోత్రం చేసేటప్పుడు గాలి అది వచ్చినప్పుడు దాని నుంచి ప్రొటెక్షన్‌గా చుట్టూ కట్టుకోవాలి. లేకపోతే చెక్కలు అడ్డు పెట్టుకోవాలి. ఇనప రేకులు అడ్డు పెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. కానీ ఏదన్నా సరే అంత ప్రమాదమేం జరగదు. జనరల్‌గా ఏం చేస్తారు అందుకని ఈ ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం భూమిలో తవ్వి పెట్టుకుంటారు. ఇది యజ్ఞకుండాన్ని. భూమిలో తవ్వి పెడితే ఏమవుతుందంటే భూమి లోపల ఉన్నప్పుడు తొందరగా బయటికి ఇట్లా చెల్లాచెదరు కాదు. యెస్. దాని మీద మనం ఈజీగా జాలి లాంటి మూత పెట్టి దాని మీద బరువు పెట్టేస్తే అది ఎగరకుండా ఉంటుంది. ఇంకోటేంటంటే అది చల్లబడిన తర్వాత ఆ చుట్టుపక్కల కుక్కలు, గిక్కలు వచ్చి అవి ఒంటెలు, గింటెలు పోయకుండా చూసుకోవాలి. సో, ఇలాంటివన్నీ కొద్దిగా జాగ్రత్త చేయాలి. ఇప్పుడు సుప్రీంకోర్ట్ వాళ్ళు ఇవాళే వార్త విన్నాను. వీధి కుక్కల్ని కంపల్సరీగా తీసేయాలి. వీధిలో కుక్కలు తిరగకూడదు అని చాలా స్ట్రిక్ట్‌గా చెప్పింది. కానీ మనోళ్ళు వింటలేదు గానీ అది చేయాలండి. యెస్. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఇలా మనము అగ్నిహోత్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అబ్బా! ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని చేయాలా అంటే అవునండి. అదొక ధర్మకార్యము. దానికి జాగ్రత్తలే తీసుకోవాలి. ఇప్పుడు మనం గుడిలోకెళ్తాము. చెప్పులు వదిలేసేసి కాళ్ళు కడుక్కొని శుభ్రతతో లోపలికెళ్తాము. సో, అంత పని చేయవలసిందే ఇక్కడ కూడా. సో, అగ్నికార్యం చేసే ముందర మీరు శుభ్రంగా స్నానం అది చేసి, వచ్చి కూర్చొని చేయవాలి. సో, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. సో, నేను చెప్పినట్టుగా మీరు రోజు పొద్దున, సాయంకాలం చేయలేరనుకోండి, పొద్దున్నే సాయంకాలానికి సంబంధించినవన్నీ పొద్దున్నే చేసేయొచ్చు. లేతే సాయంకాలం, పొద్దున, సాయంకాలానికి సంబంధించి చేసేయొచ్చు. ఎలా అయితే అలా వీలైతే అలా చేయొచ్చు. లేదు మీకు రోజు కుదరట్లేదు. అప్పుడు వారానికి 3 సార్లు, 4 సార్లు చేయొచ్చు. లేదు వారానికోసారి చేయొచ్చు. ఇట్లా నేను లేదు పెట్టుకొని నెలకోసారి చేయొచ్చంటారు. సంవత్సరంలో ఒకసారి చేయొచ్చంటారు. 10 సంవత్సరాలకోసారి చేసి సరిపోలేదు అంటారు. ఇలా వచ్చేస్తాయన్నమాట మాటలు. అవన్నీ తప్పుడు మాటలు. అలా చేయకూడదు. ఎంత వీలైతే అంత చేయాలని చెప్పినప్పుడు, ఎంత వీలు చేసుకొని చేయమని అర్థం అన్నమాట. వీలుని తప్పించుకొని చేయమని కాదు. మనకి అగ్నిహోత్రం కంటే మించిన కార్యక్రమాలు ఏముంటాయి అని అనుకోవాలి ఫస్ట్ మనం. అగ్నిహోత్రానికి ప్రధానమైన ఇదిగా తీసుకుంటే అప్పుడు మిగతా కార్యాలు 2గా తీసుకోవచ్చు. అప్పుడు మీకు ఏ సమస్య ఉండదనమాట. నేను పొద్దున్న లేవంగానే స్నానం చేసి సంధ్యావందనము, ప్రాణాయామము, ఆసనాలు వేస్తాను అనుకోని చేసే వాళ్ళకి అదే చేస్తారు. ఇంకేం చేయరు. అదే మంచి పద్ధతి కూడా. ఉదయం లేచి ఫస్ట్ కాలకృత్యాలు ముగించుకొని వచ్చి ఆసనాలు, ప్రాణాయామము, సంధ్యావందనం చేయటం అనేది ఫస్ట్ కార్యక్రమం చేయాలి. ఆ తర్వాత అగ్నిహోత్రం. అగ్నిహోత్రం ఏంటంటే చాలా వాటితో ముడిపడి ఉంటుంది కదా! సో, అందుకని కొద్దిగా దానికి స్పెషల్ అటెన్షన్ పే చేయాల్సొస్తుందనమాట. సో, ఇలా మీకు కుదిరకపోతే ఇలా చేయొచ్చు. ఒకవేళ కొన్ని కుటుంబాలు ఏమంటాయంటే మాకు అగ్నిహోత్రం ఎట్లా చేయాలో తెలీదండి. ఇవన్నీ మాకు అవన్నీ రావు అంటే నేర్చుకోండి. ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పిస్తే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఎవ్వరు నేర్పిస్తే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకొని అగ్నికార్యం చేయాలి. సో, నేర్పించేవాళ్ళు లేరండి. ఆర్య సమాజ్ వాళ్ళు బ్రహ్మాండంగా నేర్పిస్తారు. వెళ్ళండి. వెళ్లి వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు అన్నీ చక్కగా నేర్పించి పెడతారు మీకు. శుభ్రంగా నేర్చుకొని రావచ్చు. ఏముందక్కడ?
అది పెద్ద జటిలమైన సమస్య కాదది. మీరు పొయ్యి ఎలా వెలిగిస్తారో, దాని మీద పొయ్యి మీద ఎట్లయితే వస్తువులు పెట్టి, ఆ వస్తువులు అది అన్నం ఉడికిందా, పప్పు ఉడికిందా ఎలా చూస్తారో, దానికంటే తక్కువ సమయం పడుతుంది. చాలా తక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీరు చేయండి. ఇంటిల్లిపాదికి ఇంటి హెడ్ చేయాలి. ఆ! ఇంటి హెడ్ కొద్దిగా ఓల్డ్ ఏజ్ వస్తున్న కొద్దీ ఆహ్, పెద్దవాళ్ళు అవుతారు కదా ఇంట్లో పిల్లలు, వాళ్ళు చేయాలి. సో, ఇలా. కానీ వీలైతే అందరూ కూర్చొని చేయాలి. వారానికి ఒక్కసారన్నా అందరూ కూర్చొని చేయటం అన్నది చాలా ఉత్తమమైన కార్యం. ఇంకోటి మీరు మంత్రాలు చదువుతూ ఉంటే మీ పిల్లలు అందుకుంటారు వాటిని. సో, అది ఆ మంత్రాలు చదవటం, వాళ్ళు అందుకొని అందరికి ఆ మంత్రాలు రావటం, వాటి అర్థాలను కూడా చెప్పండి. నేర్చుకోండి అర్థాలు. మీరు ఒక్క మంత్రం చదువుతున్న ఆ మంత్రం ఒక్క మంత్రానికి అర్థం నేర్చుకోండి. ఇది అర్థము. అలా చెప్పడం మూలంగా పిల్లల్లో ఓహో! ఇది కదా అర్థం అని తెలుసుకుంటారు. అర్థాన్ని తెలుసుకోవడం అనేది చాలా శ్రేయస్కరం. అందుకని మీరందరూ కూడా నేర్చుకోండి. హిందువులందరూ అసలు ప్రపంచం అందరూ నేర్చుకోవాలి. ఇక కనీసం హిందువులు మిగిలారు. ఆ హిందువుల్లో కూడా ఎంతమంది చేయగలుగుతున్నారో చూస్తున్నాం మనం. సో, దయచేసి చేయండి. అగ్నిహోత్రం ఎలా వీలైతే అలా చేయండి. అందుకే ఇదివరకు రాజులు ఏం చేసేవాళ్ళంటే సోమయాగాలు పెట్టేవాళ్ళు. సోమయాగం పెట్టినప్పుడు ఏమవుతుందంటే అనేకమైన వస్తువుల్ని, అనేకమైన పండితుల్ని, అనేకమైన వాట్ యూ కాల్ ఇట్ ఔషధాలను అన్నిటిని కూర్చి చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే అందరికీ శ్రేయస్కరం అవుతుంది. రాజులు చేసేవాళ్ళు. ఎందుకంటే పోషణ చేయగలరు వాళ్ళు. అంత ఖర్చుని పెట్టుకోగలుగుతారు. అలానే ఎవరైతే ఖర్చు పెట్టుకోగలుగుతారో సోమయాగాలు చేయిస్తూ ఉండాలి. అది పద్ధతి అన్నమాట. సోమయాగాలు చేయడానికి ఇప్పుడేంటంటే వీళ్ళు నిక్కుతుంటారు కొంతమంది. అబ్బా! మేము ఇట్లా కాదు, మేము ఆ పీఠాధిపతి దగ్గర చేసాం, ఈ పీఠాధిపతి దగ్గర చేసాం, ఇక్కడ చెయ్యం మేము. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని తిరస్కరించండి. బ్రాహ్మణులు అన్న వాళ్ళు ఈ యజ్ఞ యాగాదులు చేయడానికి ముందుకు రావాలి. వాళ్ళు బిజీ ఉన్నారు ఇంకో చోట. ఫైన్. అలా కాకుండా మేము పీఠాధిపతులు చేస్తే చేస్తాం. మీరెవరు? ఇలా మాట్లాడుతుంటే ఎన్నటికీ భారతదేశంలో మీకు ఉత్తమమైన గతులు రావు. వీళ్ళ మూలంగానే ఇలాంటి ఛాందసుల మూలంగా వీళ్ళేంటంటే వీళ్ళకసలు తెలీదు. సబ్జెక్ట్ తెలీదు. వాళ్ళు నేర్చుకున్న దానికి మిగతా వాళ్ళకి తెలీదు కాబట్టి వీళ్ళు గొప్పలు పోతూ ఉంటారు. గొప్పలు పోయి ఏం చేసుకుంటారు మీరు? అనవసరమైన గొప్పలకు పోతే ఏమవుతుందంటే నేల మీద చతికిల పడతారు. అలాంటి పనులు చేయకూడదు. మీకున్న జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని ఉపయోగించి అందరికీ పంచడానికి ప్రయత్నం చేయండి. చేస్తే అందరూ ఉత్తమ గతులు పొందుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. యజ్ఞయాగాదులు చేయమని చెప్పి అందరికీ చెప్పండి. ప్రోత్సహించండి. వాళ్ళకి చేత కాకపోతే మీరు చేసి పెట్టండి. ఇప్పుడు ఒక కాలనీ ఉందనుకోండి. ఆ కాలనీలో వాళ్ళందరికీ నేను చేసి పెడతానండి. ఈ కాలనీలో ఒక యజ్ఞ మండపం పెట్టి నేను రోజు వచ్చి పొద్దున్న, సాయంకాలం నేను చేస్తాను. నాకింత ధనం ఇవ్వండి. దీనికి ఇంత ఖర్చు అవుతుంది. ఇది చేయండి అని చెప్తే ఎవరు ఒప్పుకోరండి? చక్కగా ఒప్పుకుంటారు. సో, అలా మీరు వెళ్ళి ముందుకెళ్ళి మాట్లాడాలి. హిందూ సంఘాలతో మాట్లాడి మేము చేసి పెడతామని చెప్పాలి. చేయాలి. అప్పుడు ఉత్తమంగా ఉంటుంది. ఆ కాలనీలందరికీ స్వచ్ఛమైన వాయువు వస్తుంది. ప్లస్ దాని మూలంగా వాళ్ళ పేరు మీద చేస్తారు కాబట్టి, వాళ్ళు ధనం వెచ్చిస్తారు కాబట్టి, ఆ పుణ్యం వాళ్ళకే వస్తుంది. అలానే వాళ్ళని కూడా వీలైతే స్నానం చేసొచ్చి పొద్దున మీతో పాటు కూర్చోమని చెప్పండి. వాళ్ళు నేర్చుకుంటారు. అలానే సాయంకాలం కూడా మీతో పాటు వచ్చి కూర్చోమనండి. వాళ్ళు నేర్చుకుంటారు. అక్కడ యజ్ఞయాగాదులు అయిన తర్వాత చక్కటిగా ఒక చిన్న రామాయణ కథను ఏదైనా చెప్పండి. వీలైనంత మటుకు అలా చేస్తూ ఉండండి. పెద్దవాళ్ళు వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు. ఇలా ప్రతి కాలనీలో ఒక చోట చేయాలి. ఇదివరకు గుళ్ళు పెట్టారు. ప్రతి కాలనీలో ఒక గుడి కట్టడము, ఆ గుడిలో ఇవన్నీ చేయడం అవి మానేశారు. యజ్ఞాలు మానేశారు. ఇక పూజలని చెప్పి షటకోపాలు పెట్టి పంపించేస్తున్నారు. అలా కాదు. యజ్ఞం చేసి తీరాలి. ప్రతి గుడిలోనూ యజ్ఞం పొద్దున్న, సాయంకాలం చేయాలి. ఇది బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం అది. ఉదాహరణకి మన నరసింహ శర్మ గారు. వారు విశాఖపట్నంలో ఉంటారు. మాంతా తుఫానుకు కూడా వారు అనేక మంది ఋత్విజులను తీసుకొచ్చుకొని ఆయన హోమం చేశారు. దాంతో మనకి మాంతా తుఫాన్ ఎఫెక్ట్ కూడా తగ్గింది. అలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. మన నరసింహ శర్మ గారు ఏం చేశారంటే ఇట్లా ప్రత్యేకించి ప్రతి నెల ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరి కోసం హోమం చేస్తున్నారు. ఆ వీడియోలు చూడండి ఇప్పుడు ఒకసారి. ఆ వీడియోలో స్పష్టంగా ఆయన ఎవరెవరు ఎట్లా యజ్ఞకుండం ఉంది, ఆ యజ్ఞకుండానికి మంటపం ఎలా ఉంది, అది ఒక కాలనీలో ఎలా ఉంది అన్ని చక్కగా చూడొచ్చు మీరు. ఇలా ఆయన పూనుకొని అందరినీ ఆహ్వానించి రండి మీ పేరుని చేస్తాను, మీరు కూడా వచ్చి పాల్గొనవచ్చు అని చెప్పి అందరినీ పిలుస్తున్నాడు ఆయన. అలా అది ఉత్తమ బ్రాహ్మణ లక్షణం అది. అలాంటి లక్షణాన్ని మీరందరూ కూడా ఎవరైతే బ్రాహ్మణులని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ ఆ పని చేయాలి. చేస్తే దేశం సౌభాగ్యంగా ఉంటుంది. ఆ కార్యక్రమం చేయండి.
ఇప్పుడు ఒకసారి ఆ వీడియో చూద్దాం. యమస్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం స్వాహా అగ్నయజిదన్న మమ ఓం అగ్నినారయమస్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం స్వాహా అగ్నయజిదన్న మమ ఓం అగ్నినారయమస్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం స్వాహా అగ్నయజిదన్న మమ ఓం అగ్నినారయమస్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం స్వాహా అగ్నయజిదన్న మమ ఓం అగ్నినారయమస్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం స్వాహా అగ్నయజిదన్న మమ ఓం ఓం సనః పితేవ సోనవేగ్నే సూతాయ నో భవ సచస్వానస్వస్తయే స్వాహా అగ్నయజిదన్న మమ ఓం సనః పితేవ సోనవేగ్నే సూతాయ నో భవ సచస్వానస్వస్తయే స్వాహా అగ్నయజిదన్న మమ ఓం సనః పితేవ సోనవేగ్నే సూపాయ భవ సతస్వానస్వస్తయే స్వాహా అగ్నయజిదన్న మమ ఓం సనః పితేవ సోనవేగ్నే సూపాయ నో భవ సతస్వానస్వస్తయే స్వాహా అగ్నయజిదన్న మమ సప్తధా ప్రజాని సప్తహోత్రా సప్తధాత్మా దదంత సప్తయో నేరావృణస్వాతేన స్వాహా అగ్నయే సప్తతైదన్న మమ ఓం పూర్ణాహుతముత్తమాంజుహోతి పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో యమై పూర్ణాహుతిః త్యామేవ ప్రతిష్ఠతి ఓం ధారాంజుహోతి వసోర్మేధారాజయో ఏషాహుర్గుణస్వాయనస్మిల్లోకే సమాపతిష్ఠత ఆజ్యర్జోతతే జోర్ధం తేజో వసోద్ధారాదేజసైవాస్మై తేజో వరుణే లోకావి వసో అలా చేయకపోతే తప్పు అవుతుంది కూడా. ఎస్, యజ్ఞయాగదులు చేయకపోతే బ్రాహ్మణుడు తప్పు అవుతుంది. నేను పురోహితుణ్ణి అని చెప్పుకునే ప్రతి బ్రాహ్మణుడు పొద్దున సాయంకాలం హోమం చేయవలసిందే. ఇది కార్యక్రమం. మరి ఊరు వెళ్ళినప్పుడు అండి అంటే ఊరు వెళ్ళినప్పుడు కూడా వీలైతే చేసుకోవచ్చు. నేను శ్రీశైలం అడుగుకి వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కడన్నా మధ్యలో కూర్చొని అక్కడ మంటపాలు కట్టేటోళ్ళు, పాపం ఎవరో పెద్దవాళ్ళు కట్టిపోతుంది. సో అక్కడ మంటపం ఉండేది. ఆ మంటపంలోకి వెళ్ళి హోమం చేసుకొని అక్కడే భోజనం చేసుకొని వెళ్ళి ఇలా యజ్ఞకుండం తీసుకెళ్ళి అట్లా చేసుకుని వాళ్ళు. సో ఇవన్నీ మనం చేయదలుచుకుంటే చేయొచ్చు, చేయదలుచుకోకపోతే కుదరట్లేదు. ఓకే, చాలామంది ఉన్నారు బంధువులు, వాళ్ళందరితో కుదరట్లేదు, ఫైన్, దట్స్ ఫైన్. బట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే అండి ఇప్పుడు కాలనీలుగా ఉన్నాయి కాబట్టి ఆ కాలనీల్లో మీరు హైదరాబాద్ చూస్తే పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ వచ్చినాయి, మల్టీ కాంప్లెక్స్ వచ్చినాయి. వాటన్నిటికీ ఒక గేట్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టారు. ఆ మల్టీ కాంప్లెక్స్లో ఒక చోట ఒక మంచి మందిరంలా కట్టుకొని అక్కడ హాయిగా హోమం చేయండి. అది 4 వైపులా ఓపెన్ ఉండాలి, చక్కగా ఓపెన్ ఉండి మీరు దానిలో మధ్యలో యజ్ఞకుండం పెట్టి దానిలో హోమం అది చేసి పిల్లలు అవి రాకుండా కొద్ది కంచెలాగా కట్టి గట్టిగా పెట్టి బందోబస్తు చేసుకుంటే ఏమవుతుందంటే హోమ గాలి మొత్తం చేరి అన్ని అపార్ట్మెంట్లోకి వెళ్తుంది. వాళ్ళందరికి కూడా స్వచ్ఛమైన గాలి వస్తుంది. సో ఈ ప్రయత్నం చేయాలి. ఎవరు చెప్పట్లేదు, ఎవరు చేయట్లేదు. బ్రాహ్మణులు ముందుకొచ్చి ఈ విషయాన్ని వాళ్ళతో చెప్పి కన్విన్స్ చేసి చేసుకోవాలి. ప్రతి పురోహితుడు దీనికి ముందుకు రావాలి. సో ప్రతి కాంప్లెక్స్లోనూ ఒక చిన్న గుడిలాగా ఒక మంటపంలా కట్టి దానిలో అగ్నిహోత్రం చేయండి, చక్కగా చేసుకొని అక్కడే మీకు సాయంకాలం పూట ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే కూర్చొని మాట్లాడండి. మైకులు పెట్టకండి, స్పీకర్లు పెట్టకండి. ఇది ఇంకో దరిద్రం. స్పీకర్లు అస్సలు పెట్టకూడదు. మీరు మంత్రం చదువుతుంటే ఆ మంత్రం అలా గాలిలో వెళ్ళి అందరికీ వినిపిస్తూ ఉండాలి. సో ఎక్కువ ఉన్నాయండి కాంప్లెక్స్లు, ఎక్కువ గుళ్ళు పెట్టండి, ఎక్కువ యజ్ఞ మండపాలు చుట్టూ ఎక్కడెక్కడ వీలైతే
అప్పుడు ఒక బ్రాహ్మణుడు, ఇద్దరు బ్రాహ్మణుడు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు అందరికీ పోషణ దొరుకుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎవరెవరైతే ధనం ఇస్తున్నారో వాళ్ళ పేరు మీద మీరు చదివితే బస్ అంతే. ఎందుకంటే ఎవరు ధనం ఇస్తే, ఎవరైతే దానికి ఎంత ధనం వెచ్చిస్తారో అంత పుణ్యము, అంత పాపం వాళ్ళు చేసి పోతారు. పాపం అంటే ఇక్కడ ఏంటంటే ఇందాక రోహిత్ చెప్పినట్టుగా ఎవరు ఎంత కలుషితం చేస్తే వాతావరణం అంత వాళ్ళు తీసేసినట్టు అవుతుంది. ఇది నిత్యం చేయవలసిన కార్యక్రమం. భారతదేశం అంతా కూడా చేయవలసిన కార్యక్రమం. అలానే ఎల్నినో వస్తోందని ఎవరో భయపడుతున్న ఒక ఈమెయిల్ పెట్టారు. సార్ భారతదేశం అంతా ఎల్నినో వస్తుంది అంటున్నారు, ఏం చేయాలి? దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఉంటానండి. ఓ